దీర్ఘకాల వ్యాధులకు 20 ఏళ్ల అనుభవం ఉన్న అత్యుత్తమ హోమియోపతి వైద్యం మాస్టర్ హోమియోపతి. అమ్మా నన్ను గుర్తుపట్టినావా? అరే నేను శాతబాడ్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చినావా? అవ్వా నేను నీకు ఒక ముచ్చట చెప్తా. ఏ లీడర్ వచ్చినా గానీ ఏమొస్తుందని నీకు అడిగిన అనుకో, ఏమొస్తలే బిడ్డ అని చెప్పాలి. పెన్షన్ వస్తుంది, వచ్చినాక రాలే అంటాను ఎందుకనాలి. వద్దిగో నీకు కావాలంటే ఇస్తా కానీ పట్టు. ఏమొద్దు కానీ ఒక అబద్ధం ఆడితే ఏం పోతున్నది? 1000 రూపాయలు వచ్చినాయేమో వద్దు వద్దు అంటున్నావు. శభాష్ అవ్వ కరెక్ట్ చెప్తుంది. ఇగో మా లీడర్ వస్తుండు, ఆయన వచ్చి నిన్ను ఏదని అడిగిన అనుకో ఏదొస్తలే అని చెప్పాలి, సరేనా? నీ కడుపులో నెత్తి పెడుతున్నానే, ఏమనుకో. నీ నెత్తి మంచిగా చేయించే బాధ్యత నేను తీసుకుంటా. నువ్వు చిన్న ఏజ్లో నీకు ఎంటికెలా నూసిపోయినాయి, నీకు ఏపిస్తా నేను. అలాయి బలాయి తీసుకుంటా. నీకు గుర్తున్నా కూడా ఏం కాదే, కష్టం చేసేటోనివి. మీ అసొంటోళ్ళు ఉండాలి, 100 ఓట్లు వేపియాలి. అంత సెట్టింగ్ చేసినావుగా. సెట్టింగ్ అన్న, నువ్వు ప్రభుత్వం నుంచి ఏది అడుగు మొత్తం రివర్స్ చెప్తారు. అమ్మా నమస్తే, పెద్దమ్మ నమస్తే. నమస్తే అయితే ఇప్పుడు ఇగో కెమెరాలన్నీ రెడీగా పెట్టుకొని యూట్యూబ్ ఛానల్. అమ్మా నమస్తే. నేను నిలబడుతున్నది, పోటీ చేస్తున్నది నా కోసానికి కాదు. నా బొచ్చెల ఓట్లు వేస్తే మీరు గెలిచినట్టే. మీ మనమని లేక నేను మీ ముంగల్నే కింద వండి ఫోల్రినోన్ని ఏమనుకోకుండి నాకు ఓటేయండి. నువ్వు మంచిగున్నావా? నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, పింఛన్ వస్తలేదు. తిన్నావా? నీళ్ళు వస్తలే, కరెంట్ లేదు, పింఛన్. ఏది అడిగినా ఇదే చెప్తుంది. నీకు ఎంతమంది పిల్లలు? నీళ్ళు వస్తలేవు, కరెంట్ వస్తలేదు, పింఛన్ వస్తలేదు. మనం మందిని బోల్ చేయాలి కానీ మనం బోల్రా పడవుతారా? ఏం ట్రైనింగ్ ఇచ్చినాను? నేను ట్రైనింగ్ మంచిగా ఇచ్చిన, నా పైసలు కూడా ఇచ్చిన. వచ్చింది ఇక నా నెత్తి తింటది. ఏం చేస్తున్నావు ఇక్కడ నువ్వు? పబ్లిసిటీ. ఏం పబ్లిసిటీ? పైసలు ఇచ్చట్ల ముసల్దాంతో అబద్ధాలు చెప్పిస్తున్నావు నువ్వు? అబద్ధాలేంటి? నిజం చెప్పావా? నీకు పైసలు ఇచ్చింది కదా, అదేం పబ్లిసిటీ రా? పైసలు ఇచ్చే అబద్ధాలు చెప్పిపించుడు. గడి మాటలు నువ్వు ఎట్లా పట్టుకుంటావా? ఇప్పుడు నీకు పింఛన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుంది? 2000 వస్తుంది. ముందు ఎంత వస్తుండే? 200 కదా. మరి 24 గంటల కరెంట్ వస్తుందా? వస్తుంది. ఇంటి దాకా నీళ్ళు వచ్చినాయా? ఇంటి దాకా వస్తున్నాయి. వచ్చినాయి కదా. మరి రైతు బంధు వస్తుందా? వస్తుంది. మరి గిన్ని రాంగా ఇంత మంచి చేసిన వాళ్ళని నమ్ముతావా, గిసుంటోళ్ళని నమ్ముతావా నువ్వు? ఇక పోరలు చెప్తారు అట్లా ఆగం కావద్దు, మన ఇల్లు ఉంచుకుంటావు. ఏమంటున్నా? పైసలు ఇస్తారు. అట్లా పైసలు ఇచ్చేటోళ్ళని నమ్మద్దు. చూసినావారా ఉత్త అబద్ధాలు చెప్పి ఎంత ఆగం చేస్తేవరా జరంత సేపట్ల. ఇప్పుడు మోకాలు గుర్తు పాటోళ్ళు ఇట్లనే చెప్పమంటున్నారు. నేను చెప్తే తప్పేంది? నువ్వు సంపాదించుకోవు, నన్ను సంపాదించుకోని పని. నువ్వు పొద్దుకి ఇంటికి వస్తావు కదా, చూస్తా పో.